ఎవరు లేరురా మొత్తం. ఇదిగో బ్యాగ్ లో గవ్వల మీద నడుస్తున్నామా. ఇది దగ్గరలో ఉండే బీచెస్ అన్ని కూడా పొల్యూట్ అయిపోయి ఉంటాయి మొత్తం డస్ట్ తోటి. ఇక్కడ ఇది ఐలాండ్ కదా, సూపర్ ఉంది అసలు. సో వచ్చేసినాం హోటల్కి అయితే. అమ్మా, సో మేము ఇక్కడే 3 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నది. సో ఇది కూడా 2300 రేంజ్లో పడ్డది. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడైతే ఈ రూమ్ చెక్అవుట్ చేసేస్తున్నాము. ఏంటంటే మ్యాంగ్లూర్లో ఉన్న రూమ్ అనమాట. సో ఇప్పుడు మేము ఉడిపికి వెళ్ళబోతున్నాము. అయిపోయింది, ఇంకా మొత్తం లగేజ్ అంతా సర్దేసి ఇలా బయట పెట్టేసాము. మా వారు కూడా మొత్తం పేమెంట్ అదంతా చేసేసారు, అయిపోయింది, ఫైనలైజ్ అయిపోయింది. సో మ్యాంగ్లూర్లో ఈ రూము 2000కి వచ్చిందనమాట. గెస్ట్ హౌస్, లిటిల్ ప్రిన్సెస్ గెస్ట్ హౌస్ అనమాట. ఇప్పుడు మనము ఉడిపికి వెళ్తున్నాం. నిన్న ఎట్లా ఎంజాయ్ చేసినావు రాచింది? బాగా ఎంజాయ్ చేసినాం. స్పెట్స్లో కొడుతున్నాం. హోటల్ ఎట్లుందిరా? హోటల్ నచ్చిందా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా? ధర్మస్థాన్ హోటల్ కి అంటే ఇదే హోటల్ బాగుంది. ఇదే హోటల్ బాగుందా? ఎందుకు చెప్పు? ఎందుకంటే ధర్మస్థాన్లో టీవీ లేదు, ఈ హోటల్ టీవీ ఉంది. నిన్న మంచి డయానా రూమ్ పెట్టుకొని చూసినాం కదా. అక్కడ ధర్మస్థాన్లో టీవీ లేదనమాట. నిన్న హోటల్లో టీవీ ఉందని బాగా నచ్చింది మా చిన్నోడికి. నిన్న రూమే బాగా నచ్చిందంట. సో ఇప్పుడైతే 7:30కి బయలుదేరిపోయాం మేము. 6 o'clock స్నానం చేసి 6 o'clockకి లేస్తే అంతా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యేసరికి 7:30 అయిపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 2 hours జర్నీ. నాకన్నీ అసలు 1.5 hours, కానీ మధ్యలో మనం అదే మట్టు బీచ్ రోడ్ బాగుంటుంది కాబట్టి అక్కడ కొంచెం అవుతే అంతా 2-3 hours అయితే మనం ఆగాగి వెళ్తే. యాక్చువల్ అయితే 1.5 hours డైరెక్ట్ సెయింట్ మేరీ ఐలాండ్ బీచ్ దగ్గరికి వెళ్తాం, మాల్పే బీచ్. సో యాక్చువల్లీ అయితే 1.5 hourలో వెళ్ళొచ్చు, కానీ బీచ్ రోడ్లో వ్యూ బాగుంటుంది. కొంచెం అట్లా ఎంజాయ్ చేసి 2-3 hours అయిపోతుంది. సో నేను అదంతా మీకు చూపిస్తాను. సో ఎస్, మేము ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. అట్టు బీచ్ రోడ్కి అయితే వచ్చేసినాం. సూపర్బ్ అంటే సూపర్ లొకేషన్ ఇది. చూసినారా, రోడ్డు కానుకొని కొబ్బరి చెట్లు, దూరం నుంచి చూస్తే ఏదో ఎక్కడో ఫారెన్ లొకేషన్లో ఉన్నట్టుంది, ఎక్కడో ఏదో టీవీలో చూపిస్తున్నట్టుంది. ఇటు సైడ్ ఏమో సీ ఉంటుంది మనకు, చాలా బాగుంది. మనకు మ్యాంగ్లూర్ నుంచి ఉడిపికి వెళ్ళే రూట్లో చిట్టేరి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మనము ఈ రోడ్కి వచ్చేస్తాం అనమాట. మేము మ్యాప్స్లో చూసుకున్నప్పుడు మా ఆయన ఫిక్స్ అయిపోయినాడు ఖచ్చితంగా ఈ లొకేషన్కి వెళ్ళాలి అని. అందుకే ఆ పని కట్టుకొని మరి ఖచ్చితంగా రావాలి అని చెప్పి వచ్చినాము. చాలా అద్భుతమైన ప్రదేశం. ఓన్ వెహికల్ ఉంటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదంతా బ్యాక్ వాటర్స్ అనమాట. రోడ్డుకి ఇటు సైడ్ ఏమో మనకు సముద్రం ఉంటుంది. చాలా చాలా బాగుంది, మిస్ అవ్వకండి. మ్యాంగ్లూర్ టు ఉడిపికి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది. అందరూ ప్రిఫర్ చేయరు, మేమైతే ఫుల్ వెహికల్ ఉంది కాబట్టి ఆపుకొని వీడియోస్ తీసుకుంటూ మస్తు ఎంజాయ్ చేసినాం. అండ్ మ్యాంగ్లూర్లో స్టార్ట్ అయ్యేటప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ అంతా కూడా పార్సల్ తీసేసుకొని వచ్చేసామన్నమాట. ఇక్కడ బీచ్ దగ్గర తిందామని చెప్పి. సూపర్గా ఉంది అబ్బా ఎక్స్పీరియన్స్. బీచ్ దగ్గర ఇట్లా టిఫిన్ చేస్తుంటే చాలా బాగుంది. మా చిన్నోడికి కూడా బాగా నచ్చిందంట. ఎవరు లేరురా మొత్తం. అసలు అందరం సన్ స్క్రీన్ పూసుకోవాలి, లేకపోతే ఇంకా నా వీడియోస్ అన్నిట్లో నేను ఒక మసి బొగ్గులాగా కనిపిస్తాయి. ఇంకా పూసుకో, మొహానికి పూసుకో, రబ్ చేసుకో. ఈవేళ ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకుంటున్నట్టు పూసుకుంటుంది. చల్లగా బాగాలేదు అసలు. అబ్బా వింటర్ కాదు, సమ్మర్. నిజంగా సమ్మర్లో వచ్చినట్టు లేదు. ఫిబ్రవరి ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది, కానీ చల్లగా ఉంది. ఏమీ ఇది లేదు, హ్యూమిడ్ లేదు. పాండిచ్చేరిలో అయితే హ్యూమిడ్తో చచ్చిపోయినాం బీచ్ దగ్గర, కానీ ఎంత బాగుంది తెలుసా ఇది. ఇంకా ఇప్పుడైతే ఉడిపి బీచ్ రోడ్ అయిపోయింది. ఇంకా మట్టు బీచ్ రోడ్ అయిపోయింది. ఇంక ఇప్పుడు షిప్లో మనం ఐలాండ్కి వెళ్ళిపోవాలి, సెయింట్ మేరీస్ ఐలాండ్కి. సో అది కూడా చూపిస్తా.
ఏది చెప్పు, ఇది చెప్పు. ఇవి బ్యాక్ వాటర్స్, రెండు సైడ్ బ్యాక్ వాటర్స్. మా రోడ్ అయిపోయింది, వెళ్తున్నాం అంతా ఉడిపిలోకి ఎంట్రీ. సో ఇక్కడ రోడ్ అయితే అయిపోయింది, మట్టు బీచ్ రోడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వాటర్స్ బ్రిడ్జ్, బ్యాక్ వాటర్స్ మీద బ్రిడ్జ్ బిల్డ్ చేసినారు. సో ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నాం ఇప్పుడు. వావ్, చల్లగా ఉంది. ఇప్పుడు ఈ షిప్స్ అన్ని కూడా రైడ్ కోసమే. రైడ్ కోసం అయినా ఫిషింగ్ అది ఎవరు చెప్తారు? ఏం చెప్పకుండా ఫిషింగ్ అంతా. ఫిషింగ్ వా? అవును, కరెక్ట్. ఇక్కడ మొత్తం ఫిషింగ్ జరుగుతుంది. అవును, స్మెల్ వస్తుంది. అబ్బో వద్దులే, కానీ డోర్ వేసేసాయి లెక్కని. ఎన్ని బోట్లు ఉన్నాయి చూడే. వేసేసి మమ్మీ నేను వేసేసిన అది ఏసీ ప్లీజ్ వేసినాడు. అందరం రెడీ ఇప్పుడు ఇంకా షిప్లోకి బోట్ రైడింగ్కి వెళ్ళడానికి. ఇక్కడ కనిపిస్తుంది చూసినారా, ఇదంతా షిప్ యార్డ్ అంట. ఇందులోకి మొత్తము ఏమంటారు కదా, కంటైనర్స్ అవి ఇవి అన్నీ తెస్తారంట. ఇదంతా ఎంత పెద్దగా ఉంది తెలుసా ఇది, చూడండి. అక్కడ లోపల కూడా ఏమో చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనము బోట్లో ఐలాండ్కి వెళ్తాం అన్నమాట. ఏ ఐలాండ్? సెయింట్ మేరీ ఐలాండ్. చాలా బాగుంటుంది. మేమైతే రివ్యూస్లో కూడా చూసినాం, చాలా చాలా బాగుంటుంది అని. నేనైతే అసలు వెయిటింగ్ అబ్బా ఐలాండ్, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు. చూడు ఒకసారి. బీచ్లు అవైతే చిన్నప్పుడు తిరిగినా కానీ ఐలాండ్స్కి ఎప్పుడు తిరగలేదు. వెరీ వెరీ సో మచ్ ఎక్సైటెడ్. చిన్ని నువ్వు? ఇక్కడ మొత్తం క్యాప్లు అమ్ముతున్నారు. వీళ్ళకి కూడా బాగా తెలుసు ఎక్కడ ఏది పెట్టుకుంటే బాగా జరుగుతుంది షాప్ అని. ఇక మా చిన్నోళ్ళు లాంటి వాళ్ళు ఆల్రెడీ నెత్తి మీద ఒక క్యాప్ ఉన్నాయి, ఇంకా క్యాప్లు కావాలని అడుగుతుంది. ఇదిగోండి ఇంకొచ్చేసినాం బోటింగ్ టు సెయింట్ మేరీస్ ఐలాండ్ టికెట్ బుకింగ్ ఆఫీస్. సో ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయిందంట రైడ్కి. 15 మెంబర్స్ అండ్ 20 మెంబర్స్ని తీసుకెళ్తారంట. సో వీకెండ్ కదా కాబట్టి బోట్ నిండితేనే తీసుకెళ్తారంట. సో మేబీ టైం పట్టేలాగా ఉంది. ఇక్కడ మేము ఇంకొన్ని ఫ్యామిలీస్ వచ్చాయి, అదంతా నిండితేనే తీసుకెళ్తారు. చూసారా, ఇప్పుడు అందరూ ఇక్కడ టికెట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ మేము వచ్చిన 5 minutesకే చూసినారా ఎంతమంది వచ్చేసినారో. నేను చాలా లేట్ అయిపోతుందేమో అనుకున్నా కానీ లేదు, చాలా మంది వచ్చేసారు. ఆ టికెట్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇందాక టికెట్స్ ఓపెన్ అవ్వలేదు ఎవరు లేకుంటే. సో ఇంకా వితిన్ 2 to 10 minutes ఇంకా అందరం వెళ్ళిపోతాం. మా చిన్నోడు అందరినీ లెక్క పెట్టేసి వచ్చినాడు. ఎంతమంది ఉన్నారు రా మొత్తం? 27. ఇంకా 3 మెంబర్స్ రావాలి. ఇంకా 3 members వస్తే బోట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఐలాండ్కి 1/2 hour టైం పడుతుంది అంట వెళ్ళడానికి. 1/2 hour వెళ్ళడానికి, 1/2 hour రావడానికి. అక్కడ 1.5 hour ఉంటాము. హాఫ్ అన్ అవర్ జర్నీ అన్నాడా? ఇప్పుడు ఈ పెద్ద షిప్ నుండి చిన్న షిప్లోకి వచ్చేసాం మేము. ఈ షిప్లో నుంచి మనం అక్కడికి వెళ్ళి దిగుతాం అనమాట. ఇదిగో బ్యాగ్లో. We came to Island. చూడు అసలు ఎంత బ్యూటిఫుల్ నీ రాళ్ళు. చిన్నోడు మాత్రం ఫుల్ హ్యాపీ. అసలు రాళ్ళు కాదు, గవ్వలు ఇవన్నీ. రాళ్ళు అనుకున్నా నేను, గవ్వల మీద నడుస్తున్నామా. ఇక్కడ
చూసినారా ఇక్కడ 2 చిన్న రాక్స్ మధ్యలో వాటర్ ఎంత బాగా వస్తున్నాయో. అసలు ఇక్కడ కూర్చొని ఇట్లా సేద తీరుతుంటే ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడంతా చూసినారా బ్లూగా ఉండే వాటర్. సిటీ దగ్గరలో ఉండే బీచెస్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయి ఉంటాయి మొత్తం డస్ట్ తోటి. ఇక్కడ ఇది ఐలాండ్ కదా, సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది వ్యూ. ఉడిపి ఇస్ ద బెస్ట్ టూరిజం స్పాట్. ఐలాండ్ మాత్రం సూపర్ ఉంది. ఇంకా 1 అవర్ టైం అయిపోయింది, అసలు ఎప్పుడు అయిపోయిందో కూడా అర్థం కాలేదు. అంత బాగుంది. ఇంక ఇప్పుడు వెళ్ళిపోవాలి. సో సాడ్, నిజంగా వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎంత బాగుంది తెలుసా, అద్భుతంగా ఉంది. ఉడిపి వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇది చూడకుండా మాత్రం వెళ్ళకండి. ఉడిపికి వచ్చినామంటే న్యాయం చేయాలి ఇక్కడికి వచ్చి. ఇప్పుడైతే టైం అయిపోయింది, ఇంక వెళ్ళిపోవాలి. బోట్ వచ్చేసిందంటే చిన్నట్టుక మా చిన్నోడు చూడండి ఎంత సాడ్ ఉన్నాడు. చిన్ని రారా, వాడు రానంటున్నాడు. రారా నాయన, వెళ్ళిపోతారు చూడు బోట్ నీ ఇష్టం. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు నేను మా చిన్నోడు ఇద్దరు డాల్ఫిన్ ని చూసినాం. అబ్బా అసలు ఎవరు చూడలేదు, మేము ఇద్దరం డాల్ఫిన్ అని అరవగానే అందరూ మమ్మల్ని చూస్తున్నారు ఎక్కడెక్కడ కింద అని చెప్పి. మా వారు కూడా మిస్ అయినారు. యాక్చువల్గా చెప్పాలంటే డాల్ఫిన్ ని చూసినాక మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ కొంచెం జంప్ చేసింది, అది కూడా చూడలేము. ఆయన అసలు ఫోన్ చూసుకుంటా మనమే అరుస్తున్నాను, చూడ ఆడ చూడని మిస్ అయిపోయినా. ఫోన్ చూడకుండా ఉండాల్సింది కదా చిన్న. నేను ఏం చేద్దాం, అక్కడ కూడా సిగ్నల్ పెట్టారు వాళ్ళు. సోడా తాగుదాం పదా, సోడాను ఏదో ఒకటి తాగుదాం పదా. సోడా తాగండి. బాటిల్ ఫ్రూటీస్ వద్దు మా, సోడా తాగుదాం. గోలి సోడా, స్వీట్ అండ్ సాల్ట్ సోడా. స్ప్రైట్లు అవన్నీ వద్దు మా. ఇక్కడ మట్కా సోడాలని ఎంత ఫేమస్. మేమైతే అసలు ధర్మస్థలకి వెళ్ళే రూట్లో మొత్తం మట్కా సోడా, జల్జీరా సోడా అని ఎన్ని ఉన్నాయో మొత్తం షాపులు అన్నవి. అసలు ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది. లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఉందబ్బా. కానీ నీకు సూపర్ కదా చిన్ని, నీకురా మిలియన్స్ ఆఫ్ లైక్స్. సరే మిలియన్స్ ఆఫ్ లైక్స్ అంటే చేసేయండి అబ్బా, మా చిన్నోడు అడుగుతున్నాడు. సో వచ్చేసినాం హోటల్కి అయితే. అమ్మ హోటల్కి వచ్చేసిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అయింది. బాగా టైర్డ్ అయిపోయాం పొద్దున్న నుంచి తిరిగి. సో మేమైతే ఇక్కడ ఉడిపిలో హోటల్ తీసుకున్నాం అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం 3 స్టార్ హోటల్ని ఎక్స్పీరియన్స్ చేసాం. సర్వీస్ అదంతా కూడా చాలా బాగుంది, మెయింటెనెన్స్ కానీ అంతా. నేను మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తాను చూడండి. ఎంట్రెన్స్ వాష్రూమ్, ఓకే నానా. చిన్న ఎట్లుందిరా, చిన్న టీవీ ఉందిరా. అయితే ఓపెన్ చేయి, వ్యూ ఎట్లుంది. వావ్, నేను ఇక్కడ చూసుకోలే, పెద్ద మిర్రర్ ఉంది. సో మేము ఇక్కడే 3 స్టార్ హోటల్ బుక్ చేసుకున్నది. సో ఇది కూడా 2300 రేంజ్లో పడ్డది. యాక్చువల్గా 2.5 ఏమో కదా, మనకు తగ్గింది కదా కన్నీ, ఏదో సంథింగ్ ఆఫర్ వల్ల తగ్గింది. 2.5 అనుకుంటా. ధర్మస్థల రూము 2A, నిన్న దిగిన రిసార్ట్ మ్యాంగ్లూర్ రిసార్ట్ 2A, అండ్ ఇది కూడా ఉడిపిలో 3 స్టార్ హోటల్ కూడా 2000. చాలా బాగుంది. ఇది కింద మనకు రెసిడెన్స్ హోటల్ కూడా ఉంది, ఉడిపి హోటల్. రాగానే ఫస్ట్ టవల్స్ ఆరేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఈ గోల మాత్రం తప్పదు. రెడీ అయిపోయినాం. ఈవినింగ్ ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకొని, ఇప్పుడైతే ఎంత 5:40 అవుతుంది. రెస్ట్ తీసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే కృష్ణ టెంపుల్కి, ఫేమస్ కృష్ణ టెంపుల్కి వెళ్దామని రెడీ అయిపోయినాం. చిన్ని నీ డ్రెస్ చూపిరా, మా చిన్నోడికి డ్రెస్ చాలా నచ్చింది. దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాం, అయిపోయింది. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. అదంతా నేను మా వారితో మళ్ళీ చెప్పిస్తాను, రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్పిస్తా. బాగా చెప్పినాడు. ఈయన ఎప్పుడు చదివినాడో ఏమో తెలియదు కానీ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ గురించి చాలా అద్భుతంగా చెప్పినాడు ఇప్పుడే నాకు. ఎందుకంటే నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి విగ్రహం చూడంగానే, గర్భగుడి చూడంగానే.
ప్రపంచంలోనే ప్రముఖ కృష్ణ మందిరంగా ఈ టెంపుల్ ప్రసిద్ధికి ఎక్కిందనమాట. మఠాధిపతులు తప్ప ఇతరులెవ్వరికీ ఈ మూలమూర్తిని తాకడానికి అవకాశం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రథం పేరు బ్రహ్మరథం అనమాట. ఇది బంగారంతో రూపొందించారు. ఈ టెంపుల్కి సుమారు 17 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ భక్తులు కృష్ణుని విగ్రహాన్ని కిటికీలో నుంచి 9 రంధ్రాల ద్వారా చూస్తారు. దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట. అదేంటంటే కనకదాసు అనే పరమ భక్తుడు నిమ్న కులస్తుడు అనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరిస్తారనమాట. సో స్వయంగా కృష్ణుడే తమ భక్తికి పరవశమైపోయి తమ ప్రియమైన భక్తుడికి ఇక్కడ ఉన్న కిటికీలో నుంచి దర్శనం ఇస్తాడు. సో అప్పటి నుంచి భక్తులందరూ అలాగే దర్శనం చేసుకుంటున్నారు. గీతా మందిరమా ఎంత బాగుంది కదా అసలు. సో ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు 8 o'clock to 9 o'clock వరకు అనుకుంటా ఇక్కడ అన్నదానం కూడా ఉందన్నమాట, జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోయింది. మేము ఇక్కడే భోజనం చేద్దాం అనుకుంటున్నాము, డిన్నర్. ఇప్పుడు మేము కింద నుంచి పైకి వెళ్తున్నాము. చూసినారా ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళిపోతే పైన అన్నదానాలు చేస్తున్నారనమాట. సో మా డిన్నర్ అయిపోయింది, బాగుంది. టెంపుల్ ప్రసాదం తింటే చాలా మంచిగా అనిపించింది అబ్బా, చాలా హ్యాపీగా అనిపించింది. సాంబారు రైస్ పెట్టేశారు. ఫాస్ట్ టప తినేసినాం. మా చిన్నోడు కూడా బాగా సహకరించినాడు. చాలా బాగుంది టెంపుల్ వైబ్స్ అయితే. కరెక్ట్గా డే బిఫోర్ ఎస్టర్డే ధర్మస్థలంలో సేమ్ ఇంతే పీస్ఫుల్గా, చాలా వైబ్స్గా, చాలా మంచిగా అనిపించింది. అదే అనిపించింది ఇక్కడ కూడా సేమ్. అది కాఫీరా కూడా టైర్డ్ అయిపోయినాం కదా అని కాఫీ ఆర్డర్ చేసుకుంటే మా చిన్నోడికంటే జ్యూస్ కావాలి. ఏమైందిరా? మమ్మీ వద్దండి. తాగుదులే, ఎవరన్నారు వద్దని?